హాయ్, వెల్కమ్ టు గైడ్. విద్యార్థులకి మ్యాథ్స్ అంటేనే చాలా భయంగా ఉంటుంది. అది ఇప్పుడు ఇంకా ఇంటర్ విద్యార్థులు అయితే చాలా టెన్షన్లో ఉంటారు. మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, 75కి 75 ఎలా స్కోర్ చేయాలి, ఇలా చాలా ఆందోళనలో ఉంటారు. మరి ఇలాంటి వివరాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ లెక్చరర్ దొరస్వామి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మ్యాథ్స్ అనగానే పిల్లలకి చాలా టెన్షన్లో ఉంటారు, ప్లస్ వారికి భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటారు? భయం అంటే చాలామందికి క్యాలిక్యులేషన్స్ రాక, అంటే ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ స్కూల్ లెవెల్లో వాళ్ళకి తెలియదు పాపం. ఈ ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ రాబోయే రోజుల్లో వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ చూపిస్తుందని స్కూల్ లెవెల్లో తెలియదు వాళ్ళకి. వాటి మీద పెద్దగా ఫోకస్ చేయరనమాట. ఎప్పుడైతే ఈ స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి వస్తారో వాళ్ళు కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఎన్నో ఆశలతోటి దాంట్లోకి అడుగు పెడతారు కాలేజీలోకి. చాలామంది మ్యాథ్స్ ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలా, సిఎస్సి తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళకు కూడా తెలియదు నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పేసి. ఇంటర్మీడియట్ అనేది చాలా హ్యూజ్ సిలబస్ మ్యాథ్స్ అనేది. ఈ స్టార్టింగ్లో సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేమో ఆ ఆపరేషన్స్ అర్థం కావు. ఈ అడిషన్ని అటు సైడ్ తీసుకోకపోతే ఏమవుతుంది, ఈ డివిజన్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, అవన్నీ తెలియక మ్యాథ్స్ అనేది కష్టంగా ఫీల్ అవుతారు. ఏ స్టూడెంట్ అయితే ఈ ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ నీట్గా, అంటే ఫౌండేషన్ అనేది నీట్గా నేర్చుకుంటారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ. అవి తెలియని వాళ్ళకి కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది జనరల్గా. ఓకే సార్. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 25 డేస్లోనే ఉన్నాయి. మరి ఈ టైంలో వాళ్ళు రివిజన్ ఎలా చేసుకోవాలంటారు? చాలా షార్ట్ టైం ఉంది పబ్లిక్ ఎగ్జామినేషన్కి. అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్కి, 26 నుంచి సెకండ్ ఇయర్కి ఇక్కడ తెలంగాణలో ఎగ్జామ్స్ జరుగుతాయి. చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, ఇప్పుడు దాకా చదివిందంతా ఒక పక్కన పెట్టుకుంటే ఇప్పుడు చదవబోయేది ఒక పక్కన పెట్టుకుంటే రివిజన్ పర్పస్ ఎక్కువ ఉండాలన్నమాట. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి, డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఉండాలి. అంటే ఒక పేరెంట్స్ అరిస్తేనో లేదా టీచర్ చెప్తానో చదివేదానికంటే ఓన్ ఇంట్రెస్ట్గా చదివింది ఈ 20 డేస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏ స్టూడెంట్ అయితే ఓన్ ఇంట్రెస్ట్ తీసుకొని 20 డేస్ నీట్గా కష్టపడతారో వాళ్ళకి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కొంచెం బాగా రాసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అంటే రివిజన్ చేసుకుందాంలే అన్నట్టుగా ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ వాటిని ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటారు, అంటే రివైజ్ చేస్తూ ఉంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. మరి ప్రాక్టీస్ చేయాలంటారా ఇంపార్టెంటా, లేకపోతే జస్ట్ చూసుకుంటే సరిపోతుందా? మ్యాథమెటిక్స్ వచ్చేసరికి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చిందే కదా, ఈ క్యాలిక్యులేషన్ ఏముంది, నాకు వచ్చిందే కదా అనుకుంటారు. తీరా ఎగ్జామ్లో కూర్చునేసరికి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ఈ సమ్ నాకు రావటం లేదు, ఈ స్టెప్ తర్వాత ఏం చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఇవే మేము అబ్జర్వ్ చేస్తుంటాము. ప్రాక్టీస్ చేయరు. కంపల్సరీగా పెన్ను తీసుకొని పేపర్ మీద పెట్టాల్సిందే. అప్పుడే ప్రాక్టీస్ చేసేది మైండ్లోకి ఎక్కుతుంది. దాన్ని ప్రాపర్గా రాయగలరు. ఎగ్జామ్ రాసేటప్పుడు నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా వస్తుందన్నమాట. చదివితే మ్యాథ్స్ రాదండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. సార్, ఇప్పుడు కొన్ని చాప్టర్స్ అంటే వాటిని ఎక్కువగా మార్క్స్ ఎక్కువగా వచ్చేవి కొన్ని చాప్టర్స్ ఉంటాయి, తక్కువగా వచ్చేవి ఉంటాయి. మరి ఈ విధంగా అంటే ఎక్కువ వచ్చేవి ముందు చదువుకోవడం అలా ఉంటుందా, లేకపోతే సీరియల్ వైజ్గా చదవాలంటారా? ఓకే, ఈ మార్క్స్ బేస్డ్ అనేది స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారు అంటే నాకు 75 కావాలనుకున్న వాళ్ళు చదివే ప్రొసీజర్ వేరు, జస్ట్ పాస్ మార్క్స్ కావాలనుకొని చదివే ప్రొసీజర్ వేరు.
ఎవరైతే పాస్ మార్క్స్ కావాలనుకుంటారో, అంటే నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను, నాకు కంపల్సరీగా ఒక కనీసం 75కి ఒక 27 మార్క్స్ అయినా నాకు వచ్చి ఉండాలి, ఒక 30 మార్క్స్ అయినా నాకు రావాలి అనుకున్న స్టూడెంట్స్ మెయిన్గా లాంగ్ ఆన్సర్ మీద ఫోకస్ చేయాలి. ఒక 3 లాంగ్ ఆన్సర్స్ కానీ స్టూడెంట్ రాయగలిగితే 3 7 జార్ 21 మార్క్స్. దాని తర్వాత రిలవెంట్గా ఏదో ఒక ఫార్ములా, అంటే ఆ క్వశ్చన్కి రిలవెంట్గా ఒక ఫార్ములా రాసినా చాలు 1 మార్క్ అనేది కంపల్సరీగా వస్తుంది. కంపల్సరీగా పాస్ అవుతారు స్టూడెంట్. 3 లాంగ్ ఆన్సర్ మీద ఎప్పుడైనా సరే స్టూడెంట్ ఫోకస్ చేస్తే గ్యారంటీగా పాస్ అవుతారు. వాటిల్లో చాప్టర్స్ ఎక్కువగా మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A తీసుకుంటే మ్యాట్రిసెస్ ఉంటుంది, దాంట్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. డెడ్ సమ్స్, వాటిలో హార్డ్గా ఒక 8 సమ్స్ ఉంటాయి, అవి చేసుకున్నామంటే రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి, వాటిలో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మెథడ్స్, క్రామర్స్ మెథడు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడు, గాస్ జోర్డన్ మెథడు, వీటిలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే గాస్ జోర్డన్ వచ్చింది, ఈసారి చూడాలి మరి ఏ మెథడ్ వస్తుందో. ఈ 3 మెథడ్స్లో జనరల్గా ఒక మెథడ్ అనేది ఎప్పుడు 7 మార్క్స్కి అడుగుతూ ఉంటారు, అక్కడ 2 లాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా. వెక్టర్ ఆల్జీబ్రాలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్లో షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఒక 2 సమ్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ అడుగుతుంటారు. అవి కానీ మిస్ అయితే కంప్యూట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇన్ కేస్ అవి కూడా మిస్ అయితే క్యూబ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే స్టూడెంట్, ఒక డల్లర్ స్టూడెంట్ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఈ 4 చాప్టర్స్. ఫస్ట్ మ్యాట్రిసెస్, నెక్స్ట్ వెక్టార్స్, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ 4 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఏబీసీ రిలేటెడ్ ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్రూవింగ్ క్వశ్చన్స్ ఒక 3-4 ఉంటాయి అన్నమాట. వాటిలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వీటి మీద కానీ ఫోకస్ చేస్తే స్టూడెంట్ పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. ఇంకా ఫంక్షన్స్, థీరమ్స్ ఉంటాయి, హార్డ్లీ 4 or 5 థీరమ్స్ ఉంటాయి, మోస్ట్లీ వాటిలో నుంచే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ 4 or 5 థీరమ్స్ కానీ స్టూడెంట్ నేర్చుకోగలిగితే, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయగలిగితే 7 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇండక్షన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకటి ఉంటుంది, అందులో కనీసం ప్రొసీజర్, స్టూడెంట్ ఒక ప్రొసీజర్ రాసి పెట్టినా కానీ 2 నుంచి 3 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇక 75 స్టూడెంట్ కానీ మనం మాట్లాడుకుంటే, 75 స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్, డెఫినిషన్ అండ్ ఫార్ములా, సిడిఎఫ్ అంటాము. ఈ సిడిఎఫ్ మీద ఎక్కువగానే స్టూడెంట్ ఫోకస్ చేస్తే 75 తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. అంటే 2 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అప్పుడప్పుడు డెఫినిషన్స్ అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. డెఫినిషన్ కూడా వదలకుండా, లైక్ మ్యాట్రిసెస్, వాట్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, వాట్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, వాట్ ఈజ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, వాట్ ఈజ్ ఎ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, డిఫైన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇట్లాంటి టైపు ఆఫ్ డెఫినేషన్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉంటారు. 2 మార్క్స్ మీద 2 మార్క్స్ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా చదవడం కాదండి, రాయాలి. రాస్తేనే స్టూడెంట్కి ఆ ఫార్ములా అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. చదివితే జస్ట్ మరుసటి రోజుకో లేదా 2 డేసో అట్లా గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయాలి, మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇట్లా కానీ నీట్గా ఫార్ములా, కాన్సెప్ట్, డెఫినేషన్ మీద కానీ ఎక్కువ ఫోకస్ పెట్టి 2 మార్క్స్ ఎక్కువ క్వశ్చన్లు చేసుకున్నామంటే 75 అనేది చాలా చాలా ఈజీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4-5 పక్కన పెట్టుకొని ఆ 2 మార్క్స్ ప్రాక్టీస్ చేసిన వాటిలో నుంచి హార్డ్లీ 8 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఒక్కోసారి 10 రావచ్చు. ఆ 2 క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. వాటిల్లో నుంచి మనకి ఇంపార్టెంట్ లిస్ట్ ఉంటుంది కదండి, ఆ ఇంపార్టెంట్ లిస్టులో చదువుకున్నామంటే గ్యారెంటీగా 10కి 10 విఎస్సిక్యూస్ రాయొచ్చు, 75 ఈజీగా తెచ్చుకోవచ్చు. సార్, ఎంఈసి, ఎంపీసీ, ఇప్పుడు దీంట్లో సిలబస్ కానివ్వండి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి? ఓకే, చాలామంది స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కూడా ఈ డౌట్ ఉంది. చాలామందికి అంటే మేము ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అడిగే కామన్ క్వశ్చన్ అనమాట ఇది. సార్, మ్యాథ్స్ పేపరు ఎంఈసీకి ఎంపీసీకి ఒకటేనా, టెక్స్ట్ బుక్ ఒకటేనా, చాప్టర్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా, మార్క్స్ ఏంటి డిఫరెన్స్, అసలు మ్యాథ్స్ వాళ్ళకి వీళ్ళకి ఎందుకు
వేరువేరుగా ఉంది. ఎందుకు అసలు డిఫరెన్షియేషన్ ఏంటి అంటే, టెక్స్ట్ బుక్ అయితే ఒకటే, ఎంఈసీకి ఎంపీసీకి సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, రాసే క్వశ్చన్ పేపర్ కూడా ఒకటే. కాకపోతే మనకి మార్క్ షీట్ మీద వచ్చేటప్పుడు మార్క్స్ ఎంపీసీ వాళ్ళకి 75 ఉంటుంది, ఈ ఎంఈసీ వాళ్ళకి 50 ఉంటుంది. అంటే కన్వర్ట్ చేస్తారు, ఈ 75ని 50కి కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ 75 ఇంటూ 2 150 బై 3 50. సో 75ని 50 కన్వర్ట్ చేయడం కోసం ఇంటూ 2/3 చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి అవుట్ ఆఫ్ 75 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 60 ఇంటూ 2 ఇంటూ 2/3 చేయాలి కదా. 60 ఇంటూ 2 120, 120/3 40. అంటే స్టూడెంట్కి 50కి 40 మార్క్స్ వచ్చినట్లు అనమాట. అట్లా కన్వర్ట్ చేస్తారే తప్ప సిలబస్ సేమ్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటుంది, వాళ్ళు రాసే విధానం కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఇదొక్కటే డిఫరెన్స్ అంతే. సార్, ఇప్పుడు మ్యాథ్స్ 1B అండ్ 2B ఈ రెండు చాలా టఫ్ అంటారు. మరి వీటిని ఇప్పుడు ఎలా రివైజ్ చేసుకోవాలంటారు? చాలామందికి ఉన్న సందేహం కూడా ఇదే. 1B 2B అనగానే కొంచెం ప్యానిక్ అవుతుంటారు జనరల్గా స్టూడెంట్. 1Aతో కంపేర్ చేసుకుంటే 1Bని కొంచెం హార్డ్గా చూడడం, 2Aతో కంపేర్ చేసుకుంటే 2Bని కొంచెం హార్డ్గా చూడడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, ఇందులో జామెట్రీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ మ్యాథ్స్ బి పేపర్లో జామెట్రీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంతా స్ట్రైట్ లైన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, 3D విజువలైజేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే క్వశ్చన్ ఎట్లా ఇస్తారు, థియరీ ఫామ్లో ఇస్తారు. ఆ థియరీ ఫామ్ని మనం అంటే స్టూడెంట్ ప్రాబ్లమాటిక్గా కన్వర్ట్ చేయాలి, డయాగ్రామాటిక్గా కన్వర్ట్ చేయాలి. అక్కడ స్టూడెంట్స్ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అందువల్ల ఈ స్టూడెంట్కి ఈ మ్యాథ్స్ బి అనేది కొంచెం హార్డ్గా కనపడుతూ ఉంటుందన్నమాట. సెకండ్ ఇయర్ అయినా అంతే, ఎక్కువ ఫార్ములా ఉంటుంది. ఈ సర్కిల్ కానివ్వండి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, ఈ కోనిక్ సెక్షన్లో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్, కన్వర్షన్స్, ఒక డయాగ్రామ్ నుంచి ఫార్ములా రాయడం, ఆ డయాగ్రామ్ని అర్థం చేసుకోవాలి స్టూడెంట్. అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయితే ఈ మ్యాథ్స్ బి అనేది కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతే తప్ప ఈ బి పేపర్లో ఇంకేం లేదు. కాకపోతే స్టూడెంట్ కొంచెం విజువలైజేషన్ కెపాసిటీ అనేది పెంచుకోవాలి. ఎట్లా, అది ప్రాక్టీస్. క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. చాలామంది స్టూడెంట్స్ ఇదే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నీట్గా ప్రిపేర్ అవుతారు పాపం. వాళ్ళు క్వశ్చన్ పేపర్ చూడంగానే ఈ క్వశ్చన్ నాకు వచ్చు అనుకుంటారు, పాపం టిక్ చేస్తారు. తీరా ఆ క్వశ్చన్ని రాసే టైంలో ఎక్కడో చోట స్ట్రక్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ చదువుతారు. అప్పుడు ఒక డౌట్ ఫామ్ అవుతుంది, నేను చదివిన క్వశ్చన్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఒకటేనా? చాలామంది అదే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మ్యాథ్స్ బి పేపర్లో. క్వశ్చన్కి స్మాల్ వేరియన్సే ఉంటుందన్నమాట. అది ఐడెంటిఫై చేయాలి. అది ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే, ఒక డయాగ్రామ్, క్వశ్చన్ని డయాగ్రామాటిక్గా కన్వర్ట్ చేయగలిగిన స్టూడెంట్ మాత్రం ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు ఈజీగా మ్యాథ్స్ బిని క్రాక్ చేస్తారనమాట. బట్ ఎవరైతే ఈ విజువలైజేషన్ కొంచెం తక్కువ ఉంటుందో, డయాగ్రామాటిక్గా ప్రాబ్లం ఉంటుంది ఏ స్టూడెంట్కి అయితే, వాళ్ళు కొంచెం మ్యాథ్స్ బిని కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సార్, ఇప్పుడు ఈ చాప్టర్స్లో ఎక్కువగా స్కోరింగ్ చేసే చాప్టర్స్ ఏ ఉంటాయంటారు? ఓకే, ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇయర్లో 1A ఎక్కువ స్కోర్ వచ్చేది మ్యాట్రిసెస్. ఎక్కువగా ఇష్టపడే చాప్టర్ కూడా, ఒక స్టూడెంట్ ఎక్కువగా ఇష్టపడే చాప్టర్, ఈజీగా చేయగలిగే చాప్టరు మ్యాట్రిసెస్ అండి. అందులో 22 మార్క్స్ దాకా వస్తాయి పబ్లిక్లో. 2 7 మార్క్స్ వస్తాయి, 1 4 మార్క్స్ వస్తుంది, 2 VSAQs వస్తాయి. అవి కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. అదొకటి ఎక్కువ స్కోరింగ్ తెచ్చేది. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా. వెక్టర్ ఆల్జీబ్రా కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది కొంచెం హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, అది అర్థమైన వాళ్ళు నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమందికి అర్థం కాదు. కానీ సమ్స్ అయితే ఈజీగానే ఉంటాయి. వాటిల్లో సమ్స్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. వెరీ లిమిటెడ్ ఫార్ములా ఉంటుంది. ప్లస్ ట్రిగ్నామెట్రీ ఎక్కువ వెయిటేజ్. ట్రిగ్నామెట్రీ ఫార్ములా ఏ స్టూడెంట్ అయితే నేర్చుకుంటారో, అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ ఐడెంటిటీ
స్టూడెంట్ ఎప్పుడైతే నేర్చుకుంటారో అక్కడి నుంచి కన్వర్షన్స్ నేర్చుకోవాలి. ట్రిగ్నోమెట్రీ అనగానే ఫార్ములా చాలామంది ప్యానిక్ అవుతుంటారు స్టూడెంట్స్. ఏ ఫార్ములా సపరేట్గా చదివితే ట్రిగ్నోమెట్రీ హార్డ్గానే అనిపిస్తుంది, ఏ స్టూడెంట్గానే హార్డ్గానే అనిపిస్తుంది. స్టూడెంట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములా నీట్గా నేర్చుకోవడం, అక్కడి నుంచి కన్వర్షన్స్ నేర్చుకోవాలి. ఈ సెట్ నుంచి ఈ సెట్కి ఫార్ములా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎలా వచ్చింది, ఆ కన్వర్షన్గా నేర్చుకుంటే ట్రిగ్నోమెట్రీని చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. అట్లా కన్వర్షన్స్ రాక ట్రిగ్నోమెట్రీ నాకు హార్డ్, నాకు తెలియదు అనుకుంటారు. ట్రిగ్నోమెట్రీ యూజెస్ తెలుసుకోవాలి, ఎలా ఫార్ములా కన్వర్షన్ ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. ఇవి కానీ తెలుసుకుంటే ట్రిగ్నోమెట్రీ అనేది చాలా యూజ్. ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ కూడా ఈ ట్రిగ్నోమెట్రీలో మళ్ళీ పార్ట్స్ ఉన్నాయి. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అని, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని, హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని సబ్ పార్ట్స్గా కొన్ని చాప్టర్స్ ఉంటాయన్నమాట. ఇదంతా కలిసి ఒక ట్రిగ్నోమెట్రీ పార్ట్గా వస్తుంది. దీంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుందన్నమాట. ట్రిగ్నోమెట్రీ స్టూడెంట్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సెకండ్ ఇయర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా స్టూడెంట్ డిగ్రీకి వెళ్ళినా లేదా బీటెక్ వెళ్ళినా అక్కడ కూడా ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ అవుతుంది అనమాట. స్టూడెంట్ లైఫ్లో ఒక 3 చాప్టర్స్ కంపల్సరీగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఎంపీసీ స్టూడెంట్, మ్యాథ్స్ స్టూడెంట్కి ఒకటి డిఫరెన్షియేషన్, ఇంకొకటి ఆల్జీబ్రా, ఇంకొకటి ఇంటిగ్రేషన్, ఇంకొకటి ఈ ట్రిగ్నోమెట్రీ పార్ట్ అనమాట. ఈ 4-3 కాంబినేషన్లోనే ఏ చాప్టర్ అయినా వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్స్ బీకి వస్తే స్ట్రైట్ లైన్స్ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఫుట్ థీరం, ఇమేజ్ థీరం, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి లాంగ్ ఆన్సర్స్కి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో హార్డ్లీ ఒక 5-6 థీరమ్స్ ఉంటాయి. ఆ థీరమ్స్ రిపీటెడ్గా స్టూడెంట్ చేయాలి. వచ్చు అనుకుంటారు, జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు, అది చూస్తారు, నాకు వచ్చు అనుకుంటారు. అట్లా కాదు, కంపల్సరీగా ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, మెమరైజ్ ఉండాలన్నమాట. అప్పుడే థీరమ్స్ గుర్తుంటాయి. నెక్స్ట్ హోమోజీనియస్ సమ్స్ అని ఒక 4 సమ్స్ ఉంటాయి, వాటిల్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, వాటిలో హార్డ్లీ ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో నుంచే ఎక్కువ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇట్లా చాప్టర్ వైజ్గా స్టూడెంట్ వెళితే ఈజీగా ఈ మ్యాథ్స్ బీని కూడా రాయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫార్ములాస్ అండ్ డెఫినేషన్స్ ఇవి అంటే కంపల్సరీ వచ్చేవి ఏమన్నా ఉంటాయంటారా? ఎవ్రీ ఇయర్ అంటే ఇవి రిపీట్ అవుతాయి, ఇవి కంపల్సరీ వస్తాయి అని ఫార్ములా ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ డిఫరెన్షియేషన్ గురించే మాట్లాడుకుందాము. డిఫరెన్షియేషన్లో ఎక్కువ ఫార్ములా ఉంటాయి, ఒక 40+ దాకా ఉంటాయి. స్టూడెంట్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 18-20 ఫార్ములా మీద ఫోకస్ చేస్తే అవే రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట. ఐపీ పార్ట్కే ఎనఫ్, ఒక 20 ఫార్ములా అనేది ఐపీ పార్ట్కి ఈ డిఫరెన్షియేషన్లో ఎనఫ్ అనమాట. ఇట్లా కొన్ని రిపీటెడ్గా వచ్చేవి ఉంటాయి. వాళ్ళ లెక్చరర్స్ని అడిగితే వాళ్ళు నీట్గా టిక్ పెట్టిస్తారు. వాళ్ళు ఈజీగా ఆ ఫార్ములా నేర్చుకున్న రాయొచ్చు అనమాట. ఓకే సార్, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి. అంటే లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఇవి ఎలా డివైడ్ చేయాలంటారు? ఓకే, టైం మేనేజ్మెంట్ స్టూడెంట్కి చాలా అవసరం. ఇది సరే అంటే సార్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం బెంగళూరు నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? మాల్చి బెంగళూరు నుంచి. ఓకే సార్ ఉన్నారు, మీ డౌట్ చెప్పండి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అవుతుంది కదా మేడం, చెప్పండి. మెడికల్ అండ్ ఇంజనీరింగ్ సీటింగ్ ఎలా అలర్ట్ చేసేది కొంచెం చెప్తారా? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా ప్లీజ్? క్వశ్చన్ రిపీట్ చేయరా? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అవుతుంది కదా, సీటింగ్ దీంట్లో మెడికల్ కి ఇంజనీరింగ్ అంతా. ఓకే, అప్పుడు అలాట్ కాలేజ్ లో సీట్ అంతా ఎట్లా అలా అలాట్ చేసేది కొంచెం గైడ్ చేస్తారా సార్? ఓకే, అంటే సెకండ్ ఇయర్ చదువుతున్నారు స్టూడెంట్ ఇప్పుడు?
కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ది. ఓకే, సెకండ్ ఇయర్లో ఉన్నారు ఇప్పుడు. హలో హలో, సెకండ్ ఇయర్లో ఉన్నారా? సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకుంటారు కదా ఎగ్జామ్ వాళ్ళకి. ఓకే, ఈ టైంలో ఐపీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఐపీ ఎగ్జామ్స్ కమింగ్ డేస్లో ఉన్నాయి కదా, వాటి మీద కొంచెం ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఆ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ రాసుకునేదానికి కొంచెం టైం అనేది ఉంటుంది. అప్పుడు వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా చదువుకుంటే, అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది స్టూడెంట్కి తెలియాలి. డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళకుండా పీవైక్యూస్ అనేది కొంచెం చేసుకుంటూ ఉంటే, దీనికంటూ సపరేట్గా ఒక బుక్స్ ఉంటాయి. పీవైక్యూస్ బుక్స్ అని, ఫార్ములా బుక్ అని, ఎంటీజీ అని కొన్ని ఉంటాయి. అవి కొంచెం స్టూడెంట్కి కానీ మనం అందించగలిగితే, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు ఈజీగా. ఆ ఫార్ములానే ఇప్పుడు మనకు ఐపీకి సరిపోతుంది అనమాట. ఏవైతే మనం చదువుకొని ఉంటామో కాంపిటేటివ్ లెవెల్కి, అదే ఫార్ములా ఇక్కడ సరిపోతుంది. బట్ థియరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి కొంచెం లెందీగా రాయాల్సి ఉంటుంది, సఫిషియంట్ డేటా రాయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ టైంలో ఐపీ మీద ఫోకస్ పెడితే బెటర్. సార్ ఓకే, ఇందాక టైం మేనేజ్మెంట్ గురించి అనుకున్నాం, అది చెప్పండి సార్. ఓకే, ఎలా మేనేజ్ చేయాలి? స్టూడెంట్కి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటి నుంచే ఫస్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్గా వాటర్ తీసుకోవడం. అంటే ఇంక కమింగ్ డేస్లో సమ్మర్ వస్తుంది, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా ఎగ్జామ్కి మనం గురించి మాట్లాడుకుంటే, జస్ట్ ఒక 20 డేస్ నుంచి ఎట్లా ఉండాలి స్టూడెంట్ అని మాట్లాడుకుంటే, మంచి ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి, టెన్షన్ తీసుకోకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి, చదవాలి. ఇదే ఈ 20 డేస్ ఫోకస్గా పెట్టుకుంటే, ఎగ్జామ్స్ డేస్లో ఎలా ఉండాలి? జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఫస్ట్ మంచి ఫుడ్, ప్రాపర్ ఫుడ్, అంటే డైలీ తీసుకునే ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా ఫుడ్ తీసుకోవడం, అది డైజెస్ట్ అవ్వకపోవడం, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకొని పొద్దున్నే లేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, కొంచెం ఏదైనా ఫార్ములా ఉంటే చదువుకోవడం, ఇంక ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం, 8:30కి అంతా అలో చేస్తారు, 9కి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ని ఒక 5-10 మినిట్స్ చదవండి, నో ప్రాబ్లం. టైం అయిపోతుంది, హరీవిరిగా ఏమి ఉండొద్దు. ఒక 5-10 మినిట్స్ నీట్గా పేపర్ చదవండి. నీట్గా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే టిక్ చేసుకోండి. ఫస్ట్ రానోటివి సర్కిల్ చేసి పెట్టుకోండి, డౌట్ ఉన్నటివి. ఫస్ట్ ఆ నీట్గా వచ్చిన క్వశ్చన్లు స్టార్టింగ్లో మిస్టేక్స్ ఏం లేకుండా నీట్గా రాయండి. దాని తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్న క్వశ్చను అప్పుడు ట్రై చేయండి. ఆల్రెడీ మీకు వచ్చిన క్వశ్చన్లు రాసేసారు కాబట్టి చాలా వరకు టెన్షన్ మైండ్లో నుంచి రిలీఫ్ అయిపోతుంది అనమాట. తర్వాత మీకు డౌట్ ఉన్న క్వశ్చన్లు, ఏదంటే ఫార్ములా వస్తేనే నాకు ఈ సమ్ వస్తుంది అనుకున్న క్వశ్చన్ని నీట్గా ఆలోచించి 1-2 సార్లు పెన్ను పెట్టి చేసామంటే కంపల్సరీగా అవి కూడా ఆన్సర్లు వస్తాయి అన్నమాట. మైండ్లో ఎప్పుడైతే టెన్షన్ ఉండదో చదివింది ఈజీగా రాయొచ్చు, ఆలోచించగలుగుతాము. కొత్తవి ఏదైనా ఫార్ములాలు కానీ ఏమన్నా కానీ ఇట్లా చేయాలి. మోస్ట్లీ 2.5 అవర్కి అంతా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ చాయిస్ రాయాలి. చాలామంది స్టూడెంట్కి ఈ చాయిస్ రాయడం అనేది అలవాటు ఉండదు. తెలియకుండానే ఫస్ట్ రాసిన క్వశ్చన్లు ఒక్కోసారి మిస్టేక్ అవ్వచ్చు, వాళ్ళకే తెలియదు పాపం. తర్వాత చాయిస్లో క్వశ్చన్లు మేము చాలాసార్లు చూస్తుంటాం కరెక్షన్ అప్పుడు. చాయిస్లో క్వశ్చన్లు కరెక్ట్ అవుతాయి, స్టార్టింగ్లో ఏవైతే కాన్ఫిడెంట్గా రాస్తారో అవి మిస్టేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ చాయిస్ రాయడం వల్ల ఈ 75 కానీ, లేదా ఇక్కడ అవుట్ ఆఫ్ 7 6 లేదా 5 4 మార్క్స్ పడిని ఇక్కడ 7 మార్క్స్ పడేదానికి ఛాన్స్ ఉందన్నమాట. బెస్ట్ ఆఫ్ తీసుకుంటారు. ఇక్కడ ఏవైతే తక్కువ వచ్చి ఉంటాయో ఇక్కడ ఎక్కువ వచ్చి ఉంటాయో అది మాత్రం ఎక్కువ మాత్రమే తీసుకుంటారనమాట. చాయిస్ రాయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ చాయిస్కి పెట్టుకోవాలి. లాస్ట్ ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ రివైజ్ చేయాలి. పేపర్ అంతా కరెక్ట్గానే రాసున్నామా లేదా,
క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేస్తున్నామా లేదా, ఒక్కసారి ఫార్ములా నీట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒక 5 minutes చెక్ చేసుకోవాలి. ఇట్లా 3 hours ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు అనమాట. మెయిన్ టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే చదివింది కూడా మర్చిపోతారు. పీస్ఫుల్గా ఉండాలి ఎగ్జామ్స్ టైంలో. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో హలో టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. హైదరాబాద్ నుంచి మీ పేరు? మౌనిక. చెప్పండి, సార్ ఉన్నారు, మీ డౌట్ చెప్పండి. సెకండ్ ఇయర్ వాళ్ళది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలి కదా. సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్సా? హలో 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 వినపడుతుందండి? సెకండ్ ఇయర్ స్టూడెంటేనా మాట్లాడేది? ఓకే. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే ఏది 2Aనా 2Bనా? 2A 2A 2B ఇంపార్టెంట్ క్వశ్చన్సా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైవ్లో చెప్పాలంటే కనీసం ఒక 1/2 hour పడుతుందమ్మా. మెయిన్ చాప్టర్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఎక్కువగా అంటే ఎట్లా ఏ లెవెల్లో కావాలనుకుంటున్నారు? 75 పాస్ మార్క్సా? ఏ లెవెల్లో చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. హలో సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏదో అన్నారు కదా, అవి కొన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే. మెయిన్గా ఈ 2A డీమోర్స్ కానివ్వండి, బైనామియల్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. డీమోర్స్లో 1 లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్, వాటిలో 1 లాంగ్ ఆన్సర్. అంటే ఇవన్నీ ఈజీగా ఉంటాయి అన్నమాట. ఈజీ చాప్టర్స్. ఒకసారి చదివి 2 సార్లు చదివితే ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఇంకా ప్రాబిలిటీ ఉంది, అది కొంచెం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ప్రాబిలిటీ కూడా ఇంపార్టెంటే. ఇంకా నెక్స్ట్ 2Bకి వచ్చేసరికి సర్కిల్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. వాటిల్లో ఫస్ట్ పాయింట్స్, పాసింగ్ త్రూ పాయింట్స్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద 1 లాంగ్ ఆన్సర్ ఎక్కువ అడుగుతుంటారు. నెక్స్ట్ DCT TCT, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్, వీటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. టచింగ్ ఈచ్ అదర్ 2 సర్కిల్స్, ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, టచ్ ఇంటర్నల్లీ, టచ్ ఎక్స్టర్నల్లీ, ఆ కండిషన్స్, వాటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ పారాబోలాలో ఈ స్టాండర్డ్ ఫామ్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయండి, యాక్సెస్, డైరెక్ట్రిక్స్, వాటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో టైప్స్ ఉంటాయి. అంటే ఏ మెథడ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. సెగ్రిగేషన్ టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. నీట్గా ఒకసారి అవి చూసారంటే ఈ మెథడ్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తున్నాము, ఈ మెథడ్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తున్నాము, ఆ మెథడ్స్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. sin పవర్ n, cos పవర్ n, tan పవర్ n, cot పవర్ n, సీకెంట్, కొసికెంట్. వాటిలో మెయిన్గా 4 ఇంపార్టెంట్. sin 1, tan 1, cot 1, సీకెంట్ 1. వాటిలో ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి స్టూడెంట్. సరే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. దీనివల్ల విద్యార్థులు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతారు. ఇంకా మీరు డైట్ గురించి కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. చూసారు కదా, ఇది ఈనాటి గైడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.